రీసెంట్‌గా అక్క వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఇడ్లీ బ్యాటర్ రెడీ చేస్తుంది. సరే నేర్చుకుందామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశా. ఫస్ట్ ఈ 1 గ్లాస్ ఆఫ్ మినపప్పు అండ్ 3 గ్లాసెస్ ఆఫ్ ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. వీటిని మనం 4-6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. అండ్ దీన్ని కంప్లీట్‌గా గ్రైండర్‌లో వేసి రుబ్బుకోవాలి. అండ్ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు రుబ్బుకుంటే సరిపోతుంది. వీటి కాంబినేషన్‌లో అక్క బొంబాయి చట్నీ అండ్ పల్లీ చట్నీ చేసింది. అండ్ వేడి వేడి ఇడ్లీలైతే రెడీ అయిపోయాయి. ఇడ్లీతో పాటు ఇడ్లీ పొడి అన్నది మస్ట్ అండ్ షుడ్ కాంబినేషన్. వీటితో పాటు ఘీ ఉంటే అది ఇంకా అదిరిపోతుంది. మా అక్క డిష్‌ని గార్నిష్ చేయడంలో ఎక్స్‌పర్ట్ అనమాట. సో ప్లేట్‌లో అలా ఇడ్లీస్ పెట్టి అందులో కొంచెం ఇడ్లీ పొడి, ఘీ అండ్ బౌల్‌లో కొంచెం పల్లీ చట్నీ అండ్ కొంచెం బొంబాయి చట్నీ వేసి కలిపింది. మా సైడ్ ఇలా పల్లీ చట్నీ అండ్ బొంబాయి చట్నీ కలుపుకొని తింటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. మేము ఎక్కువగా ట్రై చేస్తుంటాం. మా ఆంధ్ర సైడ్ ఇడ్లీ బ్యాటర్‌తో దిబ్బ రొట్టెలు కూడా చేస్తామన్నమాట. అది కూడా రెడీ చేసేసింది. అండ్ నా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. చట్నీతో మంచిగా గార్నిష్ చేసి అన్ని మిక్స్ చేసుకొని కుమ్మేసాను. మీరు కూడా ట్రై చేయండి.